హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దీప నా కూతురు అని తెలుసు అంటూ కార్తిక్కి షాక్ ఇచ్చిన సుమిత్ర. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సుమిత్ర దశరథుల పెళ్లి రోజుని బాగా సెలబ్రేషన్ చేస్తూ ఉంటాడు కార్తిక్. అయితే ఈరోజు ఇల్లు ఇంత ఆనందంగా ఉండడానికి కారణం మీరిద్దరే అని కార్తిక్ని దీపని పొగుడుతూ ఉంటారు. అప్పుడే కార్తిక్ అయితే ఈ క్రెడిట్ అంతా కూడా నాది కాదు తాత, మీ మనవరాలదే అని అంటూ ఉంటాడు. కార్తిక్ అయితే ఇక అది విని నాదే ముందు బావా అని జ్యోత్స్న అయితే అంటూ ఉంటుంది. అయ్యో పెద్ద మేడం గారు, మనవరాలంటే మీరు అనుకుంటున్నారేమో దీప అని అంటూ ఉంటాడు కార్తిక్. అది విని ఇదేంటి బావా మనవరాలు అంటున్నాడు, బావకి నిజం తెలిసిపోయిందా? దీప ఇంటి వారసురాలన్న నిజం బావకి తెలిసిపోయి ఉంటుంది, అందుకే ఇలా మాట్లాడుతున్నాడు అని జ్యోత్స్న తనలో తానే ఆలోచిస్తూ ఉంటుంది. చూసావా మర్దలా, అప్పుడే పెద్ద మేడం గారికి ఆలోచన మొదలయ్యింది. నేను మనవరాలు అనేసరికి నాకు నిజం తెలిసిపోయిందేమో అని ఎంత కంగారు పడిపోతుందో అని అంటూ ఉంటే అప్పుడే ఇక దీప అయితే ఇదేం కంగారు బావా, దీనికి ముందుంది ముసళ్ళ పండగ అని అంటూ ఉంటుంది. దీప ఏంటి నువ్వేనా ఇలా మాట్లాడేది అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే అవును బావా, నేనే ఇలా మాట్లాడేది, చూస్తూ ఉండు అని అంటూ ఉంటుంది. దీప మీ మొగుడు పెళ్ళారు తర్వాత గుసగుసలాడుకుందరు కానీ ఇక్కడ జరగాల్సింది చెయ్యి అని అంటూ ఉంటుంది పారిజాతం. ఏ నువ్వు మా తాతతో ఎప్పుడూ కూడా గుసగుసలాడలేదా ఏంటి అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే అప్పుడే ఇక పారిజాతం అయితే మీ తాత గుసగుసలు కాదు కదా, 2 వీధులకి వినిపించేలాగా తిరుతారు, అరుస్తారు అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే పారిజాతం అని అంటూ ఉంటే విన్నావు కదా, ఇదే పరిస్థితి అని అంటూ ఉంటుంది పారిజాతం. తర్వాత ఇక కేక్ అయితే కట్ చేస్తారు దశరథ సుమిత్ర. అలా కేకు కట్ చేసిన తర్వాత ఇక సుమిత్ర అయితే ముందు కేకుని జ్యోత్స్నకి తినిపిస్తుంది అని అనుకుంటూ ఉంటుంది. జ్యోత్స్న వెళ్ళవే, మీ మమ్మీ దగ్గరికి వెళ్తే ముందు కేక్ నీకే పెడుతుంది అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఇక సుమిత్ర అయితే ముందుగా దశరథకి తినిపించి ఆ తరువాత జ్యోత్స్న పక్కనే ఉన్న దీపకైతే తినిపిస్తుంది. అది చూసి ఒక్కసారి జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. మమ్మీ అసలు ఏంటిదంతా, నాకు పెట్టాల్సిన కేకుని దీపక్ ఎందుకు పెట్టావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక సుమిత్ర అయితే అలా మాట్లాడుతున్నావేంటి జ్యోత్స్న, ఈరోజు మేము ఇంత హ్యాపీగా పెళ్లి రోజు జరుపుకున్నామంటే దానికి కారణం దీపే కదా, మరి దీనికి కారణమైన మూలం దీపే కాబట్టి దీపకి కేక్ తినిపించాను, ఆ తర్వాత నీకు తినిపించాలనుకున్నాను అని అంటూ ఉంటుంది సుమిత్ర. ఏంటి మమ్మీ ఇదంతా, అభిమానం ఉందా లేకపోతే కావాలని అభిమానాన్ని కొని తెచ్చుకున్నట్టు నటిస్తున్నావా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. నటించాల్సిన అవసరం అత్తకేముంది జ్యోత్స్న, అత్త ఎప్పుడూ కూడా ఒకలాగే మాట్లాడుతుంది, పైకొక మాట లోపల ఒక మాట అస్సలు కూడా మాట్లాడుతాం. ఆ అలవాట్లు బుద్ధులు అయితే నీకు పారుకి ఉంటాయేమో కానీ అత్తకుండవు అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే కార్తీక్ అన్న మాటలకి అప్పుడే ఇక అంటూ ఉంటుంది సుమిత్ర అయితే నిన్నెలా మర్చిపోతాను, నువ్వు నా కూతురువి కదా, తిని జ్యోత్స్న అని అంటూ ఉంటుంది సుమిత్ర. నాకు అవసరం లేదు మమ్మీ అని కేకుని పక్కకి నెట్టేసి జ్యోత్స్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే ఇక దశరథ అయితే జ్యోత్స్న అని పిలుస్తాడు, అయినా సరే వినిపించుకోదు. అదేదో కోపంలో అందలే, నువ్వేమి పట్టించుకోకు సుమిత్ర అని పారిజాతం వెనకాలే వెళ్తుంది. నలుగురు ఆనందంగా ఉంటే చూసి ఓర్చుకోలేదు జ్యోత్స్న అని అంటూ ఉంటాడు శ్రీధర్. అయితే అప్పుడే ఇక సుమిత్ర శ్రీధర్ వంక చూస్తుంది. అలా చూసేసరికి సారీ చెల్లెమ్మ, ఉన్నది నోట్లో నుంచి వచ్చేసింది మాట అంతే అని అంటూ ఉంటాడు శ్రీధర్. తరువాత కేక్ తినిపించాక రాన్ కాంచన నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను ఇంటికి వెళ్తాను అని అంటూ ఉంటాడు శ్రీధర్. అయితే వెళ్ళమ్మ మాస్టర్తో, మేమిద్దరం పని అయ్యాక వస్తాము అని అంటూ ఉంటాడు కార్తిక్. తర్వాత సుమిత్ర అయితే కార్తిక్ నీతో పనుంది అని అంటూ ఉంటుంది. చెప్పత్తా, నువ్వేం చేయమన్నా చేస్తాను అని అంటూ ఉంటాడు కార్తిక్. తర్వాత ఇక జ్యోత్స్న దగ్గరికి పారిజాతం వెళ్ళి ఏంటి నువ్వు చేసిన పని, నువ్వు అలా మీ మమ్మీ తినిపించే కేక్ని పక్కకి నెట్టేస్తే నీ మీద ఉన్న కోపం మీ అమ్మకి రెట్టింపు అవుతుంది, అసలు నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది
అని అంటూ ఉంటుంది పారిజాతం. మరి మా మమ్మీ చేసిన పని కరెక్ట్గా ఉందా గ్రాని? అదేదో సినిమా కాదో, అదే బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ ప్రభాస్ని రాజుని చేస్తానంటుంది. ఆ తరువాత కొడుకు ఎక్కడ బాధపడతాడా అని తనకి ఆస్తుల్ని అంతస్తుల్ని అన్నీ కూడా చూపిస్తూ ఉంటుంది. అలాగే ఇప్పుడు మా మమ్మీ కూడా అదుగో ఆ దీపకి కేకు తినిపించి నువ్వు నా కూతురివి అంటూ నాకే సలహాలు ఇస్తుంది అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక ఏమోనే ఏమీ అర్థం కావడం లేదు, నువ్వు అక్కడ అందరి దృష్టిలో పరాయిదాల్లాగా విడిగా నుంచున్నట్టే నాకు అనిపిస్తుంది. ఎవ్వరు కూడా నిన్ను ఇంటి వారసురాలుగా లెక్క చేయడం లేదు. ముందు ముందు నేను అనుకున్నది నెరవేరుతుందో లేదో భయంగా ఉంది అని అంటూ ఉంటుంది పారిజాతం. అది నెరవేరకపోతే నెరవేర్చుకునేలా నేనే చేసుకుంటాను గ్రాని, అంతే తప్ప ఆస్తిని ఈ అంతస్తుని ఇంటిని మాత్రం నేను వదిలి బయటికి వెళ్ళను అని జ్యోత్స్న అయితే చెప్తూ ఉంటుంది. తర్వాత ఇక సుమిత్ర అయితే కార్తిక్ని గదిలోకి పిలుస్తుంది. గదిలోకి పిలిచాక అప్పుడే ఇక కార్తిక్తో అంటూ ఉంటుంది, డోర్ క్లోజ్ చేయి కార్తిక్ అని అనగానే ఎందుకత్తా అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే నీతో నేను మాట్లాడేది ఎవ్వరూ కూడా వినకూడదు, అందుకని డోర్ క్లోజ్ చేయమంటున్నాను అని అంటూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే ఇక కార్తీక్ అయితే డోర్ క్లోజ్ చేస్తాడు. డోర్ క్లోజ్ చేసి అంటూ ఉంటాడు, ఏమైందత్తా అని అడుగుతూ ఉంటే, రే కార్తిక్ ఇదిగోరా, మొన్న మీ ఇంటికి వచ్చినప్పుడు జ్యోత్స్న ఏదో బొమ్మ కోసం అక్కడికి వచ్చింది. ఆ బొమ్మ అందడం లేదని తను నన్ను అడిగింది. అప్పుడే నేను ఆ బొమ్మని తీసేటప్పుడు నీ డైరీ కింద పడింది. ఆ డైరీలో ఒక మాట నన్ను ఆ డైరీని చదివేలా చేసింది అని అంటూ ఉంటుంది సుమిత్ర. ఆ మాట విని కార్తీక్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటత్తా నువ్వు నా డైరీని చదివావా అని అడుగుతూ ఉంటాడు. అవునరా, నేను నీ డైరీని చదివాను, ఆ డైరీలో నువ్వు రాసుకున్న నిజాల్ని చదివాను అని అంటూ ఉంటుంది సుమిత్ర. ఎందుకురా, ఎందుకు దీపే నా కన్న కూతురని నాకు నిజం చెప్పలేదు చెప్పు అని అంటూ ఉంటుంది సుమిత్ర. దీపని నేను ఎంతో అవమానించాను. ఏ కన్న తల్లి ఏ కూతుర్ని అనరాని మాటల్ని నేను దీపతో అన్నాను. మరి నువ్వెందుకు దీపే నీ కన్న కూతురు అత్త అని నాకెందుకు చెప్పలేదు అని అంటూ ఉంటే అప్పుడే ఇక కార్తీక్ అయితే అత్త ఈ విషయం అని అనగానే భయపడకరా, ఈ విషయం నేను ఎవ్వరితో కూడా చెప్పను, అందుకే కదా నీకు తలుపులు వేసి మాట్లాడాలని చెప్పింది అని అంటూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే ఇక కార్తీక్ అయితే అవునత్త, దీపే నీ కన్న కూతురు, పారు స్వార్థానికి నీ కన్న కూతురు నీకు దూరం అయ్యింది, జ్యోత్స్న దాసు మావయ్య కూతురు అని అంటూ కార్తీక్ అయితే నిజం చెప్తాడు. అప్పుడే ఇక అంటూ ఉంటుంది సుమిత్ర అయితే కార్తీక్తో, జ్యోత్స్న లాంటి పొగరుబోతూ అమ్మాయికి నువ్వు దీపే కరెక్టు, కానీ జ్యోత్స్న ఆస్తి కోసం అంతస్తు కోసం తన తండ్రిని చంపాలని చూసిందని చెప్పి నువ్వు డైరీలో రాసుకున్నావు. అలాగే ఆ డైరీలో మొత్తం నేను చదివాను. ఇప్పుడు ఈ నిజం బయటపడితే మళ్ళీ దీపకి ప్రాణ నష్టమని నాకు అనిపించింది. నా వల్ల దీపకి నా కూతురికి ఎటువంటి ప్రాణాపాయం ఉండకూడదు. జ్యోత్స్న ఎంతకైనా తెగిస్తుందని నువ్వు ఆ డైరీలో రాసుకున్నావు. జ్యోత్స్నలో మార్పు రావాలి, జ్యోత్స్నని పూర్తిగా మార్చి దాసు మావయ్యకి అప్పచెప్పాలి అని నువ్వు రాసుకోవడం నేను చూశాను. అందుకని కళ్ళ ఎదురే కూతురు పని మనిషిలా పనిచేస్తున్నా నోరు మూసుకొని అలా ఉన్నాను తప్ప నా కూతుర్ని నేను దగ్గరికి తీసుకోలేదు. దాసు కూతురు పట్టపు రాణిలాగా బెడ్రూమ్లో కూర్చొని కాఫీని దీపదేవత తెప్పించుకుంటుంది. ఈ ఇంటి వారసురాలు వెళ్ళి జ్యోత్స్నకి ఊడుగలు చేస్తుంది. అది నేను చూసి తట్టుకోలేకపోతున్నాను. దీపని ఇక్కడి నుంచి పని మనిషిగా తీసేయాలనుకుంటున్నాను. ఇంటికి తీసుకుపోరా నా కూతుర్ని అని అంటూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే కార్తీక్ అయితే లేదత్తా, మేమిక్కడి నుంచి వెళ్ళేది జ్యోత్స్నలో మార్పు వచ్చాకే అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. దానికి ఈ జన్మలో మార్పు రాదురా, అది ఎలాంటి శాడిస్ట్దో నాకు తెలుసు, చిన్నప్పటి నుంచి దాన్ని నేను చూస్తూనే ఉన్నాను కదా అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే. అప్పుడే నాకు నువ్వు వచ్చిన దగ్గర నుంచి అనుమానంగానే ఉందత్తా, బయటికి నుంచి వచ్చి
3 రోజుల తర్వాత ఇంట్లో నుంచి వెళ్ళిపోయి తిరిగి వచ్చాక ముందు ఏ కన్న తల్లైనా పిల్లల్ని పలకరించుకుంటుంది. కానీ నువ్వు జ్యోత్స్నాతో మాట్లాడలేదు. మీ పెళ్లి రోజు మొట్టమొదటిగా ఎవరైనా పిల్లలకి కేకు పెట్టాలని అనుకుంటారు, కానీ నువ్వు దీపకు పెట్టావు. అసలు ఏం జరిగింది అని అనుకుంటూనే ఉన్నాను. నీకు నిజం తెలిసిపోయిందని ఇప్పుడు నువ్వు నాకు చెప్పే వరకు కూడా తెలీదు అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే రే నా కన్న కూతుర్ని ఎప్పుడు శాశ్వతంగా నాకు అందిస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే దానికి టైం ఉందత్తా, టైం వచ్చినప్పుడు అవే బయటికి వస్తూ ఉంటాయి అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. కానీ నువ్వు ఈ విషయాన్ని బయట పెట్టాలనుకుంటే మాత్రం మావయ్య తట్టుకోలేరు. అలాగే తాత ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. డాక్టర్లు కూడా ఆయన సీరియస్ అయ్యేవి ఏవి కూడా చెప్పొద్దన్నారు. అందుకనే ఈ నిజాన్ని నీలోనే దాచుకో, నాకు మాట ఇవ్వు అంటూ సుమిత్ర చేత మాట తీసుకుంటాడు కార్తీక్ అయితే. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.